మన చుట్టుపక్కల ప్రదేశంలో ఉన్నటువంటి పురాతన ఆలయం గురించి మనందరికీ తెలియదు. శ్రీ మచిలేశ్వర స్వామి మరియు వీరభద్ర స్వామి ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఆలయం. శివరాత్రి రోజు ఇక్కడ చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయని విన్నాను. ఆ ప్రత్యేక పూజలు ఏమిటి? ఇక్కడ వీరభద్ర స్వామి ఎందుకు కొలువై ఉన్నారు? శివరాత్రి అనగానే శివాలయాలన్నీ జనాలతో కిక్కిరిసిపోతూ ఉంటాయి. ఈ కొండ పైన మీరు చూసినటువంటి కొండ కూడా అదొక మత్స్యాకారంలో ఉంటుంది. శివుడు చుట్టూ 39 శివలింగాలు ఉంటాయి. మధ్యలో ప్రధాన శివలింగంతో సహా 40 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ స్వామివారు స్వయంగా కింద నుంచి నడుచుకుంటూ వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. దానికి సంబంధించినటువంటి ముఖ్య అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 800 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి వీరభద్ర స్వామి ఆలయం, 1400 ఏళ్ల నాటి మచిలేశ్వర లింగం ఉన్నటువంటి ఈ ఆలయ ప్రాంతంలో పక్కనే 8 ఎకరాల విస్తీర్ణంలో శృంగేరిలోని శారదాపీఠం జగద్గురువుల సూచనలతో నూతనంగా ఇక్కడ ఓంకారేశ్వర మందిరాన్ని నిర్మించనున్నారు. ఈ పనులకు శ్రీ మచిలేశ్వర వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 28వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారిచే శంకుస్థాపన జరగనున్నది. ఈ కార్యక్రమంలో శృంగేరి పీఠం ముఖ్య ప్రముఖులు కూడా పాల్గొనున్నారు. యాదగిరిగుట్ట తర్వాత అతి పెద్ద గర్భాలయ గోపురం ఇక్కడే ఉండబోతుంది. దాదాపు 64 అడుగుల ఎత్తున్నటువంటి గర్భాలయ గోపురాన్ని ఇక్కడ నిర్మించబోతున్నారు. 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. మూసీ నది మధ్యలో 100 అడుగుల భారీ శివుని విగ్రహం, బోటింగ్, పార్కులు మరియు విశాలమైన పార్కింగ్ సౌకర్యాలతో ఇది ఒక అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మారనున్నది. మత సామరస్యానికి ప్రతీకగా మూసీ వెంబడి ఆలయం, మసీదు, గురుద్వార్ మరియు చర్చిలను నిర్మించే లక్ష్యంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ భారీ శివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. ఏంటి ఈరోజు ట్యాగ్ తెలుగు డివైన్లో ఇలా బిల్డింగ్స్ అన్ని చూపిస్తున్నాం అనుకుంటున్నారా? కాదండి, ఈరోజు మన చుట్టుపక్కల ప్రదేశంలో ఉన్నటువంటి ఒక పురాతన ఆలయం గురించి మనందరికీ తెలియదు. అది ఎక్కడో కాదు, మన మంచిరేవుల గ్రామం ఉస్మాన్ సాగర్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ మచిలేశ్వర స్వామి మరియు వీరభద్ర స్వామి ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఆలయం. ఇది చాలా పురాతనమైనది. అసలు ఇక్కడ మచిలేశ్వర లింగం అంటారు. ఈ మచిలేశ్వర లింగంకి మచిలేశ్వర అనే పేరు ఎందుకు వచ్చింది? ఇక్కడ వీరభద్ర స్వామి ఎందుకు కొలువై ఉన్నారు? మరి శివరాత్రి రోజు ఇక్కడ చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయని విన్నాను. ఆ ప్రత్యేక పూజలు ఏమిటి? అలాగే ఇక్కడ మనకి చూస్తే గోశాల, చాలా మంచిగా పెద్ద గోశాల ఉంది. అలాగే ఇక్కడ ఒక పక్కన మనకి సాయిబాబా మందిర్ చాలా చక్కగా కొలువై ఉంది. అలాగే అక్కడ కనిపిస్తున్నదే మనకి ప్రధాన ఆలయం, అంటే మన మచిలేశ్వర లింగము మరియు వీరభద్ర స్వామి ఇద్దరు కొలువైనటువంటి ప్రదేశం. ఇది పురాణాల్లో చెప్పబడినటువంటి చాలా పురాతన కాలమైన ఆలయం. మరి ఈ ఆలయం యొక్క విశేషాలు ఏంటో మరి ఇక్కడ ప్రధాన అర్చకులను అడిగి మనం తెలుసుకుందాం. ఈ ఆలయం ఎంతో దూరంలో లేదు, మనకి చాలా దగ్గర, అంటే నార్సింగి నుంచి దాదాపు ఒక 5 నిమిషాలు మన గండిపేట రోడ్లోనే ఉంది. సో ఇక్కడ మంచిగా గోశాల చూసారా, చాలా చక్కగా గోవులన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి నాగేంద్ర స్వామి కూడా కొలువై ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా, ఎంత అందంగా పెద్ద నాగేంద్ర స్వామి ఉన్నారు. ఇదిగో ఇదే ఈ టెంపుల్ కి మెట్ల దారి. కాలినడకన వచ్చే వాళ్ళు ఈ దారి ద్వారా రావచ్చు. వెహికల్స్ లో రావాలనుకునే వాళ్ళైతే వాళ్ళకి కొండపై నుంచి ఒక దారి ఉంది. సో డైరెక్ట్ గా వెహికల్స్ తో కొండపైకి వచ్చేయచ్చు. మరి ఇక్కడ మచిలేశ్వర లింగం అంటున్నారు. అసలు ఈ మచిలేశ్వర లింగం అంటే ఏంటి, అసలు ఎందుకు వచ్చింది? అసలు శివయ్య అంటేనే అదొక అనుభూతి. అందులో శివరాత్రి అంటే ఎక్కడ చూసినా మనకి శివనామాలే వినిపిస్తూ ఉంటాయి. మరి ఈ శివరాత్రి ఇక్కడ ఎంత వైభవంగా జరుగుతుందో ప్రేక్షకులందరికీ కూడా ఇక్కడ ఒక ఆలయం ఉంది, ఇది చాలా పురాతనమైనది అని తెలియజేయాలనుకుంటున్నాను. శివరాత్రి అనగానే శివాలయాలన్నీ జనాలతో కిక్కిరిసిపోతూ ఉంటాయి. మరి శివుడిని దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ వెళ్తారు, కానీ దేవాలయాలు ఖాళీగా ఉండవు. సో అందుకే ప్రతి ఒక్కరికి నేను ఈ ఆలయాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది. అలాగే చిన్న పెద్ద అనే తేడా లేకుండా, అంటే ఇది మనకి దగ్గరలో ఉన్నది, మనం అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, తెలియచేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము. ఇలాగే ఇక నుంచి నేను
చిన్న పెద్ద తేడా లేకుండా మన హైందవ మతానికి సంబంధించినటువంటి మన సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతి ఆలయం గురించి నాకు తెలిసినంత వరకు వీడియోలు చేస్తూ ఉంటాను. మీరందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మరి ఏ ఆలయానికి వెళ్ళినా ఫస్ట్ మనం దర్శించుకునేది గణపతిని. మరి ఇక్కడ గణపతి కూడా కొలువై ఉన్నాడు. ఒకసారి గణపతికి కూడా మనం నమస్కరించుకుని మన ఇంటర్వ్యూని పూర్తి చేద్దాం. ఓం నమో గణేశాయ నమః. చూసారు కదా, ఈ కనిపిస్తున్న ప్రదేశం అంతా కూడా నార్సింగి, గండిపేట, సర్వీస్ రోడ్లు అండ్ బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. అలాగే ఇక్కడ కనిపిస్తున్నదే మూసీ నది. ఆ మూసీ నది ఒడ్డున అంటే మన ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మీరు ఎక్కడా చూడని ఆలయం అంటే మూసీ నది ఒడ్డున ఉన్నటువంటి ఏకైక ఆలయం ఇది ఒక్కటే. ఇక్కడ మచిలేశ్వరుడు మరియు వీరభద్రుడు ఇద్దరూ కొలువై ఉన్నారు. చూసారా, 2 రాళ్ల ఈ కొండల మధ్యలోనే మన మచిలేశ్వరుడు వెలిసాడు. ఇది కదా అద్భుతం అంటే. శివయ్య లేలంటే ఇదేను. చూడండి, ఆ రాయి కిందనే ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. అంటే శివయ్య ఎక్కడుంటే మనకి నవగ్రహాలు కూడా అక్కడ ఉంటాయని తెలుసు. మరి ఎంత చక్కగా ఆ రాయి కింద నవగ్రహాలు వెలిసాయి. మరి దూరం నుంచి చూస్తే మీకు క్లియర్గా దూరం నుంచి చూస్తే కనుక అది ఒక మనిషి ఆకారం మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది ప్రధాన ఆలయం యొక్క ద్వారము. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మనం మచిలేశ్వర స్వామిని మరి అలాగే వీరభద్ర స్వామిని ఇద్దరిని దర్శించుకోవచ్చు. ఆలయంలో విశేషంగా శాంతి పూజలు కూడా జరుగుతాయి. పెళ్ళిళ్ళు కానీ వాళ్ళు కానీ ఏదైనా దోషాలు ఉండి మనశాంతి కోసం ఏదైనా శాంతి పూజలు చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. హోమాలు, శాంతి పూజలు. ప్రధాన ఆలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే మాత్రం ఆడవారైతే సాంప్రదాయబద్ధంగా చీరలు, మగవాళ్ళు అయితే పంచకట్టులో అంటే షర్టు లేకుండా కంపల్సరీ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మచిలేశ్వర స్వామి ఆలయ విశేషాలన్నింటినీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పరమేశ్వర స్వామి గారు. మరి పరమేశ్వర స్వామి గారిని అడిగి ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. నమస్తే పరమేశ్వర స్వామి గారు. స్వామి చెప్పండి, అసలు ఈ మచిలేశ్వర స్వామి ఆలయం అంటే మచిలేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చింది? అసలు ఈ ఆలయ విశేషాలు కానీ అంటే ఇది పురాతన ఆలయం అంటున్నారు, ఇక్కడ స్వయంభూ వెలిసారని చెప్తున్నారు కదా, ఇవన్నీ కూడా వివరంగా చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. పంచారణముఖోద్భూతాన్ పంచాక్షరమనోపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురు. ఇది శ్రీ మచిలేశ్వర వీరభద్రేశ్వర స్వామి ఆలయం, మంచిరేవుల గ్రామం, గండిపేట మండలం, రంగారెడ్డి జిల్లా. ఇక్కడ కొండపైన శివుడిని మచిలేశ్వరుడు అంటారు. వీరభద్రేశ్వర స్వామి క్షేత్రపాలకులాగా ఇక్కడ వెలిశారు. శివుడు ఇక్కడ బ్రహ్మసూత్ర సహితంగా ఉంటాడు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే శివుడు చుట్టూ 39 శివలింగాలు ఉంటాయి. మధ్యలో ప్రధాన శివలింగంతో సహా 40 శివలింగాలు ఉంటాయి. స్వామివారికి ఒకసారి అభిషేకం చేస్తే మండలం రోజులు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అంటే మండలం అంటే 40 రోజులు. ఆ చుట్టూ చిన్న శివలింగాలు మరియు ఆ ప్రధాన లింగంతో కలిపి 40 ఉంటాయి. అందుకని ఇక్కడ ఒక్కసారి స్వామివారికి అభిషేకం చేస్తే 40 రోజులు చేసినటువంటి ఫలితం ఇక్కడ ఈ శివలింగం యొక్క విశేషం. వీరభద్రస్వామి ఏ శైవక్షేత్రంలోనైనా క్షేత్రపాలకులలాగా ఉంటారు. ఎక్కడైనా పురాతనమైన క్షేత్రాలలో ముఖ్యంగా క్షేత్రపాలకులు తప్పనిసరిగా ఉంటారు. కాశీలో భైరవుడు, శ్రీశైలంలో వీరభద్రుడు, అట్లాగే ఇక్కడ కూడా వీరభద్ర స్వామి. ఇక్కడ విశేషం ఏమిటి అంటే స్వామివారు కొండ గుహలో వెలిశారు. బ్రహ్మసూత్ర ప్రకారంగా ఆధారంగా చాళుక్యుల కంటే పురాతనమైన ఆలయం అని చెప్పడం జరిగింది. అట్లాగే స్వామివారు ఇక్కడ వీరభద్ర స్వామి స్వయముగా కింద నుంచి నడుచుకుంటూ వచ్చి లోపల దర్శనం ఇచ్చారు. ఎక్కడైతే వీరభద్ర స్వామి ప్రస్తుత విగ్రహం ఉందో అక్కడ స్వామివారికి దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ దర్శనం ఇచ్చినటువంటి స్థానంలోనే స్వామివారిని ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అలాగే ఏంటి అంటే ఇక్కడ ఋషులు మునులు తపస్సు చేసినటువంటి స్థలం. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్ల దూరంలో అయ్యమఠం అని ఉంటుంది. అంటే అయ్యమఠం ఏంటి అంటే అప్పట్లో మా పూర్వీకులు దాంట్లో తపస్సు చేసి, అంతకు పూర్వం కూడా ఋషులు మునులు తపస్సు చేసినటువంటి స్థలం అది. అందుకే దాంట్లో అయ్యగారు అంటారు, ఇక్కడ పంతులు గారిని అయ్యగారు అంటారు. అక్కడ వాళ్ళు తపస్సు చేసినందువలన దాన్ని నేటికి అయ్యమఠం అని పిలవడం జరిగింది. అక్కడ వెనకాల ఉన్నటువంటి కొండ గుహలో తపస్సు చేసి ఇక్కడ స్వామివారి ఆరాధన చేసేవారు. అట్లాగే విశేషం ఏంటంటే ఈ క్షేత్రంలో మొదట కింద నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, రోడ్డు మార్గం లేదు. అక్కడ కింద నుంచి నడుచుకుంటూ వచ్చే స్థలంలో కింద 2 ద్వారపాలకుల్లాగా ఎక్కడా లేనటువంటి ఏ క్షేత్రంలో శైవ క్షేత్రంలో ఇలా ద్వారపాలకులు ఉన్నారు. ఏంటి అంటే ఒక వైపేమో ఆంజనేయ స్వామి, మరొక వైపేమో వీరభద్ర స్వామి ఉంటారు. అక్కడ నుంచి లోపలికి నడుచుకుంటూ వస్తే పాతకాలంలో నిర్మించినటువంటి మెట్లు ఉంటాయి, ఒక 80 మెట్లు ఉంటాయి. ఆ మెట్ల గుండా నడుచుకుంటూ వస్తే పైకి వస్తే స్వామివారి పాదాలు నలుపు వర్ణంలో కనిపిస్తాయి. ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈ క్షేత్రానికి ముచుకుంద నది ఉత్తర ప్రవాహిని అయి ఈశాన్యం వైపు మరలుతుంది. అంటే శ్రీశైల క్షేత్రంలో కూడా అంతే.
ఉత్తరం వైపు ప్రవహించి ఈశాన్యానికి మరలుతుంది. ఈ క్షేత్రానికి కూడా విశేషం ఏమిటి అంటే ముచ్చుకుంద నది, అంటే ఇప్పుడు మనం కాలక్రమేణా మారినటువంటి పేరు మూసీ నది అంటారు. ఓకే. ముచ్చుకుంద మహర్షి తపస్సు చేయడం వల్ల ఏర్పడిన నది వికారాబాద్ లో ప్రారంభమై ఇక్కడ వరకు నది ప్రవహిస్తూ ఉంది. ఆ నది గుండా ఇది ప్రయాణం విశేషం. ఈ క్షేత్రానికి ఈశాన్యానికి మరలడం ఈ క్షేత్రం యొక్క విశేషం. ఇక్కడ పూర్వంలో కింద చేపలకు దానం బాగా చేసి తర్వాత అక్కడే స్నానం అంతా ఆచరించి స్వామివారిని దర్శించేవాళ్ళు. ఉత్తర దేశం అంటే నార్త్ ఇండియన్స్, మార్వడీస్ కానీ వీళ్ళందరూ చాలా మంది ఒకప్పుడు వచ్చేవారు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ. అట్లాగే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ వీరభద్ర స్వామి ఇలవేల్పుగా చాలా మంది వస్తారు. ఉత్తర భారతదేశం వాళ్ళు ఏం చేసేవారంటే నదీ ప్రవాహ ప్రాంతం కాబట్టి అప్పట్లో ఏంటి అంటే మత్స్యానికి చేపనికి దానం చేసి స్వామివారి తర్వాత దర్శనం చేసుకునేవాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే అప్పట్లో ఇది చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటిది, అందుకే మత్స్య ఈశ్వర్ కానీ అట్లాగే ఆ పేరు ఏంటి మచిలీశ్వర్ అనే పేరు నామకరణం జరిగింది. ఈ కొండ పైన మీరు చూసినటువంటి కొండ కూడా అదొక మత్స్యాకారంలో ఉంటుంది. అది పైనంతా పెద్ద కొండ, ఆ కొండ గుహలో వెలిశారనమాట. అందుకని అది కూడా అదే ఆకారంలో ఉంటుంది కాబట్టి అదే నామకరణం నేటికి కూడా ప్రాచుర్యంలో ఉంది. అందుకే ఈశ్వరుని మచిలీశ్వరుడు అని స్వామివారిని వీరభద్రుని అనడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి వచ్చరం ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాలని ప్రతి వచ్చరం కొన్ని తరాల నుంచి జరుగుతుంది. అంటే శివరాత్రి కాకుండా అంటే ఈ ఆలయానికి ప్రత్యేక విశేష రోజులు ఏమైనా అంటే విశేష పూజలు కానీ? విశేష పూజలు అంటే ప్రతి నెల ఏం చేస్తారంటే సంకష్టహార చవితి, మహాశివరాత్రికి రుద్రహోమం, అమావాస్యకు బిల్వార్చన చేయడం జరుగుతుంది. ఇది ప్రతి నెల చేస్తారు. ఇది కాకుండా శ్రావణ కార్తీక మాసాల్లో విశేషంగా ఉంటుంది. అక్కడ అభిషేకాలు చాలా విశేషంగా ఉంటాయి. బ్రహ్మోత్సవాలు మాత్రం శివరాత్రికి నిర్వహించడం జరుగుతుంది. 5 రోజులు నిర్వహిస్తారు. ఏంటి అంటే బ్రహ్మోత్సవాలు శివరాత్రి రోజున కళ్యాణోత్సవం ఉంటుంది, తర్వాత రోజున బిల్వార్చన, దాని తర్వాత రోజున పల్లకి సేవ, అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది, నిప్పుల పైన నడవడం, దాని తర్వాత రోజున రథోత్సవం ఉంటుంది. రథోత్సవంతో ఈ కార్యక్రమం సంపూర్ణం అవుతుంది. బ్రహ్మోత్సవం మొత్తం 5 రోజులు చేస్తారు. ఇక్కడ శివరాత్రి అనగానే మనం శివపార్వతుల కళ్యాణం అని లింగోద్భవం జరిగినటువంటి ఘట్టం అని చెప్తూ ఉంటాం కదా. అసలు మరి శివరాత్రి రోజు ఈ కళ్యాణం ఏ టైంలో జరుగుతుంది? ఇక్కడ విశేషంగా శివరాత్రి ఉత్సవాలు 5 రోజుల పర్యంతం చేస్తారు. ఓకే. మొదటి రోజు 14 శనివారం రోజున గణపతి పూజ గో పూజతో ప్రారంభం అవుతుంది. ఆ ముందు రోజే రుద్రహోమం కూడా నిర్వహించడం జరుగుతుంది. 14వ తారీఖున 15వ తారీఖు తెల్లవారుజామున 3 దేవాలయము తీయడం జరుగుతుంది. దేవాలయం తీసి మొదటిగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అనంతరం గుడి దేవాలయం తరఫు నుంచి అయిపోయినాక మామూలుగా దర్శనాలు జరుగుతాయి. షట్కాల పూజ ఉంటుంది. షట్కాల పూజ ఇక్కడ అర్చకులే నిర్వహిస్తారు. అంటే షట్కాలం అంటే 6 కాలాల పూజలు నిర్వహిస్తారు. 6 కాలాల పూజలు ఇక్కడ అర్చకులే నిర్వహిస్తారు. అనంతరం సాయంకాలం అంటే రాత్రి వేళ 9ంటికి ఇక్కడ పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం నిర్వహించుకొని లింగోద్భవ సమయంలో సుమారు 11:30కు ప్రారంభమవుతుంది. అయిపోయేసరికి 1:30 అవుతుంది. లింగోద్భవ కాలంలో విశేషంగా స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. మరుసటి రోజున స్వామివారికి బిల్వార్చన 16వ తారీఖున వీరభద్ర స్వామికి శివుడికి బిల్వార్చన చేయడం జరుగుతుంది. 17వ తారీఖున విశేషంగా గ్రామము నుంచి ఇక్కడ వరకు పల్లకి సేవ. పల్లకి సేవ అంటే భృంగీశ్వరుని సేవ. అంటే భృంగీశ్వరుని సేవ, భృంగీశ్వరుని పైన స్వామివారిని పెట్టి మంచిరోల గ్రామం నుంచి ఇక్కడ వరకు ఊరేగింపుగా తీసుకొస్తారు. 2 కిలోమీటర్లు సుమారుగా. దాని తర్వాత రోజున 18వ తారీఖున తెల్లవారుజామున 4ంటికి గ్రామంలో ప్రారంభమవుతుంది నందీశ్వర సేవ మరియు రథోత్సవం. అంటే నందీశ్వరుని సేవ, నందీశ్వరుని స్వామివారిని అక్కడ అలంకరణ చేసి అక్కడ పూజ చేసి అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఆ రథోత్సవం కూడా సుమారు 2 కిలోమీటర్ల పర్యంతం ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు దేవాలయం వరకు వస్తుంది, మంచిరోల గ్రామం నుంచి ఇక్కడ వరకు. అనంతరం ఇక్కడే స్వామివారి సన్నిధిలో జయాది శాంతి హోమము పూర్ణాహుతి నిర్వహిస్తారు. ధ్వజ అవరోహణతో ఈ మహోత్సవాలు పూర్తవుతాయి. స్వామి మరి 17వ తారీఖు అగ్నిగుండం అన్నారు కదా, దాని గురించి చెప్తారా? అగ్నిగుండం విశేషం ఏమిటి అంటే శివపురాణ అంతర్గతంగా సతీదేవి అంటే దక్ష ప్రజాపతి కూతురిగా అక్కడ అమ్మవారు జన్మించి అనంతరం యాగం నిర్వహిస్తారు దక్ష ప్రజాపతి. ఆ యాగం అంతర్గతంగా తన కుమార్తె అయిన అమ్మవారు పిలవకుండా అంటే ఈశ్వరుడు లేని యాగం నిర్వహిస్తారు. నిరీశ్వర యాగం అనే పేరు పెట్టి ఈశ్వరుడు లేకుండా యాగాన్ని నిర్వహిస్తారు. ఎంతైనా తండ్రి కనుక పుట్టినిల్లు కనుక ఆ ప్రేమ చేత అమ్మవారు వెళ్తే అక్కడ వారికి అవమానం జరుగుతుంది. అట్లాగే శివుడికి కూడా అవమానం చేయడం జరుగుతుంది. అది వారు సహించలేక తట్టుకోలేక అక్కడే దేహత్యాగం చేయడం జరుగుతుంది అమ్మవారు. అప్పుడు వీరభద్రస్వామి ఉద్భవించడం జరుగుతుంది. శివుడి జటాజూటం నుండి వీరభద్రస్వామి ఉద్భవించడం జరుగుతుంది. అలాగా అప్పుడు ఆ యాగాన్ని మొత్తం ధ్వంసం చేసి ఆ దక్ష ప్రజాపతి తల తీసేస్తారు వీరభద్రస్వామి.
అప్పుడు ఆ యాగం నిర్వహించినందువలన అక్కడ తల తీయడం వలన మనువులలో ఒకడు దక్షుడు, అంటే ఈ లోకమంతటికి నడవడానికి కారణం ఆ 7 మంది మనువులు. అందులో ఒక వాడైన ప్రజాపతి కనుక వారు లేకపోతే మొత్తం అస్తవ్యస్తమవుతుందని చెప్పి అందరూ ప్రార్థన చేస్తే అప్పుడు దక్షిణ విముఖంగా మీరు ఎక్కడ వరకు అయితే ప్రయాణం చేస్తారో మొదటగా ఏ తల కనిపిస్తుందో అది తీసుకొచ్చి పెట్టండి అని చెప్తారు. ఓకే, దానికి పరిహారంగా దక్ష ప్రజాపతికి. ఓకే, అప్పుడు ఆ దక్ష ప్రజాపతికి అలా దక్షిణ ముఖంగా వెళ్ళినప్పుడు మొదటిగా గొర్రె తల కనిపిస్తుంది, అది తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. ఆనాటి నుండి నేటి వరకు మీరు ఎక్కడ వీరభద్ర క్షేత్రాలు దర్శించినా ఒకవైపు దక్షుడు, మరొక వైపు ప్రసూతి, అంటే దక్ష ప్రజాపతి గారి భార్య పేరు ప్రసూతి. అట్లాగా ఎక్కడ వీరభద్ర క్షేత్రం ఉన్నా, వీరభద్రుడి అక్కడ విగ్రహం ఉన్నా తప్పకుండా వీరిరువురు అటువైపు ఇటువైపు ఉంటారు. అదే కోణంలో నేటికి కూడా ఎక్కడైతే వీరభద్ర స్వామి క్షేత్రాలు ఉంటాయో అక్కడ ఈ అగ్నిగుండము అనేది నిర్వహించడం జరుగుతుంది. అగ్నిగుండం ఏంటి అంటే అక్కడ ఈ దక్ష ప్రజాపతి ఏదైతే అప్పుడు దక్ష యజ్ఞం ధ్వంసం జరిగిందో దాని ప్రతీకగా నేటి కాలంలో కేవలం వీరభద్ర స్వామి క్షేత్రాలలో మాత్రమే విశేషంగా వీరశైవాగముక్త ప్రకారంగా ఈ అగ్నిగుండం అనేది నిర్వహించడం జరుగుతుంది. అది నేటి కాలంలో కూడా ఇక్కడ చేస్తారు. 17వ తారీఖున ఇక్కడ స్వామివారి సన్నిధిలో పొద్దుటే తెల్లవారుజామున 6ంటికి ఉత్సవం ఇక్కడికి వచ్చినాక అక్కడ నిర్వహించడం జరుగుతుంది. నిప్పుల పైన నడవడం ఇది విశేషం. మరి ఈ చెట్టుకి చూస్తే ముడుపులు కట్టినట్టున్నాయి స్వామి, ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ విశేషం ఏంటి అంటే మామూలుగా ఉన్నటువంటి స్థలాల్లో, అంటే మామూలుగా సరి సమానమైన ఉన్న స్థలాల్లో పూజించడం ఒక విశేషం అయితే కొండ గుహలపైన కొండలపైన ఉన్నటువంటి దేవాలయాల్లో అక్కడ స్వామివారిని సేవించడం 1,000,000 రెట్లు ఫలితం ఉంటుంది. అది చాలా విశేషం ఒకటి. తర్వాత ఏంటి అనగా ఇక్కడ ఎవరైతే వారి సంకల్పం చెప్పుకొని ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఆ సంకల్పం చెప్పుకొని ఇక్కడ ముడుపు కట్టడం జరుగుతుంది. దానివల్ల ఏంటి అంటే వారి సంకల్పం నెరవేరుతుంది. ఇక్కడ విశేషంగా అంటే ఈ కోరిక అనేది ప్రతిదీ విశేషంగా ఇక్కడ ఏంటి అంటే పెళ్లి కాని వాళ్ళు ఇక్కడ చాలా శాంతులు జరుగుతుంటాయి. అట్లాగే కొంతమందికి కుజదోషం అని, మరి కొంతమందికి సంతానం అని, కొంతమందికి కొన్ని ఇంట్లో ఇబ్బందులు అని, ఇలా చాలా సమస్యలతో ఇక్కడికి వస్తూ ఉంటారు. చూసాము లోపల చాలా శాంతి హోమాలు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ శాంతులు చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ వారి సంకల్పం మేరకు స్వామివారికి చెప్పుకొని ఇక్కడ ఈ చెట్టుకు ఇక్కడ కట్టడము ముడుపు కట్టడము జరుగుతుంది. చాలా పురాతనమైంది అంటున్నారు కదా, మీరు ప్రధాన అర్చకులుగా అంటే మీరు మీ తరం వారు ఎన్ని తరాలుగా ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మేము 7 తరాలుగా, మాకు తెలిసి మాత్రం 7 తరాలుగా ఇక్కడ మేము నిర్వహించడం జరుగుతుంది. మా తాతగారు నుంచి ఇక్కడ చేయడం జరుగుతుంది. అప్పట్లో ఇది 50 సంవత్సరాల క్రితం చాలా పెద్ద అడవి. ఇక్కడ మృగాలు, వన్యప్రాణులు ఇక్కడ సంచరించేటివి. ఎవరు కూడా సూర్యోదయం కంటే ముందు వచ్చి ఇక్కడ ఎవరు అర్చన చేసేవారు కాదు, ఉండేవారు కాదు. అంటే 1950 కంటే ముందు ఎవరైనా ఇక్కడ ఏంటి అంటే సూర్యుడు ఉదయించినాక 10 తర్వాత వచ్చేవారు. అంటే ఇక్కడ వన్యప్రాణుల భయం వల్ల ఇక్కడ ఎవరు వచ్చేవారు కాదు. దాని తర్వాత భయపడేవారు. దాని తర్వాత ఏంటి అంటే ఇంటి వారు తప్పనిసరిగా 10 తర్వాత వచ్చి ప్రతిరోజు అర్చన మాత్రం చేసేవారు. దాని తర్వాత కాలక్రమేణా ఇవన్నీ కూడా, మొదట్లో ఇక్కడ మెట్ల దారి లేదు, అది మేమే నిర్వహించాం. తర్వాత కరెంటు వెసులుబాటు లేదు, అది మేమే నిర్వహించాం. దాని తర్వాత ఇక్కడ నీళ్ల వ్యవస్థ కూడా పైకి వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ, అది కూడా తర్వాత కాలక్రమేణా ఇవన్నీ అభివృద్ధి చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ గ్రామస్తులు చొరవ తీసుకుని ఇవన్నీ చేయడం జరిగింది. మొదట్లో మాత్రం ఇక్కడ అసలు ఏమీ లేనటువంటి పరిస్థితి. ఇక్కడ రాను ఇంత భక్తుల సహాయ సహకారం చేత ఇప్పటి వరకు ఇంత అభివృద్ధి చెందడం జరిగింది. ఇంక ఈ ఆలయం గురించి అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ ఏదో కళ్యాణ మండపం, అలాగే గోశాల ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా స్వామి, వాటి గురించి కూడా మాకు కొంచెం. ఇక్కడ విశేషం ఏమిటి అంటే కళ్యాణ మండపం, ఇది ప్రతి వత్సరం శివరాత్రికి ఇదే కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మొదట్లో ఇది కూడా చాలా పాతది. ఆ మధ్యలో మండపము 500 సంవత్సరాల కంటే పురాతనమైంది. ఓకే, అది చాలా పాతది. ఓకే. తర్వాత ఏంటి అంటే ఈ మండపం అంతా అవకతవకలుగా ఉంటే ఈ మధ్య కాలంలో దీన్ని 3 సంవత్సరాల క్రితం నిర్వహించడం జరిగింది, మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. అక్కడ గోశాల మేమే ప్రారంభం చేశాం. గోశాల 5 సంవత్సరాల నుంచి గోశాల ప్రారంభం చేయడం జరిగింది. 5 సంవత్సరాల క్రితం 3 గోశాలు అంటే 3 ఆవుల చేత ప్రారంభమై నేడు 25 ఆవులు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ గోశాల ఏంటి అనగా 3 ఆవులతో నేటి వరకు 25 ఆవులు ఇక్కడ ఉన్నాయి. ఏంటి అంటే భక్తుల సహాయ సహకారం చేత ఈ గోశాల ఇప్పటివరకు ఇంత వాటుడు ఇంతే అనకుండా గోశాల ప్రతిదినము భక్తుల సహాయాల చేత ఇప్పటివరకు అభివృద్ధి చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ శివుడు అనగానే సోమవారం విశేషం. అట్లాగే ఇక్కడ ప్రతి సోమవారం కూడా అన్నప్రసాద వితరణ కూడా చేయడం ప్రారంభం చేశాం.
గత 2 సంవత్సరాల నుంచి శ్రావణ మాస సోమవారం మొదటి సోమవారం నుంచి ప్రారంభం చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా భక్తుల సహాయం చేత అది కూడా ఎక్కడ ఏ రోజు కూడా ఆపకుండా ఇప్పటివరకు ప్రతి వారం చేయడం, ప్రతి సోమవారం అన్నదానం చేయడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారు స్వయంగా కింద నుంచి నడుచుకుంటూ వచ్చారు. అప్పట్లో ఇదంతా నీటి ప్రవాహ ప్రాంతం. కింద నుంచి ఆంజనేయ స్వామి వారి ముందు నుంచి నీటి ప్రవాహం ఉండేది. అంటే పంట పొలాల కొరకు ఇది సపరేట్ కాలువ ఉండేది విశేషంగా. అందుకని ఈ గ్రామానికి కూడా మంచి రేవుల అంటే మంచి నీళ్ళతో వ్యవస్థ కలిగినటువంటి గ్రామం కాబట్టి మంచి రేవుల అనే ప్రాంతంగా నామకరణం జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి పాదాలు నలుపు వర్ణంలో ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఇది అర్థం కాని విషయం ఏంటి అంటే అది మా తాతగారి కూడా అట్లా చూసారు, అట్లాగే ఉన్నాయి, ఇప్పటికి కూడా అట్లాగే ఉన్నాయి. అవి అటు మట్టి పదార్థము కాదు, ఇటు వేరే పదార్థము కాకుండా అది ఎప్పటి నుంచి ఉంది, అది ఎలా ఉంది అనేది ఇప్పటి వరకు ఈ బండరాయి మీద అతుక్కొని ఎలా ఉంది అనేది క్వశ్చన్ మార్క్. అసలు ఎవరికి తెలియని ఇది ఒక వింతైన విధంగా ఉంటుంది. అసలు ఇప్పటివరకు మేము చాలా మందికి ప్రయత్నం చేశాము కానీ అవి దొరకడం లేదు. ఏంటి అంటే ఇక్కడికి ఇలవేలుపులు అనే ఎవరైతే ఇంటి దేవుడు అనే వస్తారో భక్తులు వారందరూ కూడా మొదటిగా పాదాలకు పూజ చేసి అనంతరం లోపల స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇది అంటే పూర్వకాలంలో ఇక్కడ ద్వారపాలకులు మరియు వీరభద్రస్వామి విగ్రహము, వినాయకుడు, అన్ని పరివార దేవతలు ఉండేవి. అప్పటి కాలంలో ముష్కరుల వల్ల ధ్వంసమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ కూడా అలాంటివి జరగడం జరిగింది. అందుకే ఈ విగ్రహాలు ఆ ప్రతిరూపకంగానే నేటికి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వీరభద్రస్వామి విగ్రహం ఇది విధ్వంసం చేశారు. అటువైపు ఇంకా ద్వారపాలకులు విగ్రహాలు కూడా ధ్వంసమై ఉన్నాయి. నేటి కాలంలో కూడా కనిపిస్తున్నాయి మనకి. ఇవన్నీ కూడా వీరభద్ర స్వామి పాదాలు మీరు చక్కగా క్లియర్ గా చూడొచ్చు. అప్పటి నుంచో ఇప్పటి వరకు అలానే ఉండిపోయాయని పూజారి గారు చెప్తున్నారు. నిజంగానే ఇది ఒక అంతు చిక్కని రహస్యంగా ఉండిపోయింది. వీరభద్ర స్వామి పాదాలే మీరు చూడొచ్చు. కింద వరకు ఇలా కింద మెట్ల మార్గం కింద వరకు ఉన్నాయి స్వామివారి పాదాలు. ఇక్కడ విశేషంగా ఏంటంటే పంచ పల్లవాల చెట్లు, రావి, మేడి, మర్రి, జివ్వి, మామిడి, తర్వాత చెమ్మి అని ఇలా 5 రకాల వృక్షాల కింద ఇక్కడ చెంటనాగులు సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు. 5 రకాల చెట్లు. ఓకే. స్వామి ఇక్కడ బాబా మందిర్ అని కనిపిస్తుంది. ఇది కూడా ఇప్పుడు మీరు నిర్మించిందేనా? అవునండి, ఇది కూడా భక్తులు ఒక వ్యక్తి నిర్మించారు. ఆయన సంకల్పం మేరకు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. 2012లో చేయడం జరిగింది. ఇక్కడ ఇది కూడా ఈ దేవాలయం ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఇక్కడ కూడా మా వంశీకులే అర్చన పూజ చేయడం జరుగుతుంది. అట్లాగే వెనకాల వైపు అమ్మవారి దేవాలయం, అక్కడ అమ్మవారి దేవాలయం వెనకాల వైపు ఉంది. అక్కడ కూడా ఇంకా విగ్రహ ప్రతిష్టాపన చేయలేదు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో విగ్రహ ప్రతిష్టాపన కూడా చేయాలని సంకల్పం చేయడం జరిగింది. చాలా ధన్యవాదాలు పరమేశ్వర స్వామి. ఆలయం గురించి చాలా చక్కగా వివరించారు. నిజంగా కూడా శివభక్తులందరికీ చాలా మంచి ఆలయాన్ని పరిచయం చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి దగ్గరలోనే ఉన్న ఈ శివాలయాన్ని దర్శించుకుని ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను. ఒకప్పట్లో ఇవన్నీ కొలనండి, అంటే ఇక్కడ చిన్న చిన్న కుండాల్లాగా ఉండేవి. ఇక్కడ ఉన్నాయి, అటువైపు ఉన్నాయి, తర్వాత గుడి వెనకాల వైపు కూడా ఉంటాయి. అవి ఇప్పుడు ప్రస్తుతం మనం చూడలేనటువంటి పరిస్థితి. వెనకాల వైపు కూడా కొండాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్పట్లో నీళ్లు ఉండేవి. విశేషంగా ఇక్కడ నుంచి అప్పట్లో వీళ్ళు కానటువంటి పరిస్థితిలో ముచ్చుకుందా నది కింది నుంచి తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసేవారు. అప్పట్లో మామూలుగా మిగతా రోజుల్లో శ్రావణ మాసంలో మాత్రం ఎక్కువ నీరు పట్టేటివి కాబట్టి అక్కడ నుంచి తీసుకొచ్చేవారు. మామూలుగా అయితే ఇక్కడ నుంచి తీసుకొని అభిషేకం చేసేవారు. అట్లాగే ఏంటి అంటే ఒకప్పుడు ఇదంతా కూడా ఎక్కడ చూసినా మొత్తం పెద్ద అరణ్యం అండి. నేటి కాలంలో ఇప్పటికీ మహాపట్టణం లాగా మారిపోయింది ఈ స్థలం అంతా కూడా. చుట్టూ బిల్డింగ్లు వచ్చేస్తాయి. చాలా ధన్యవాదాలు పరమేశ్వర స్వామి. చాలా నమస్కారం. ఇదే బాబా మందిర్. ఇక్కడ చూడండి, కుజదోషానికి సంబంధించినటువంటి పూజలు కూడా నిర్వహించబడుతున్నాయి. లోపల కూడా మనం శాంతి పూజలు, వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించిన శాంతి పూజలు చేశారు. అలాగే ఇక్కడ కూడా కుజదోషానికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయి. మామూలుగా అయితే ఏ ఆలయంలో అయినా శివరాత్రి అనగానే 1 రోజు 2 రోజులు ఊరేగింపులు, ఉత్సవాలు ఉంటాయి. కానీ ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటి అంటే శివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకించి 5 రోజులు పూజలు నిర్వహించబడతాయి. 5 రోజుల్లో ఏ ఒక్క రోజు వచ్చినా గానీ ఇక్కడ మనం ఆ శివయ్య యొక్క కృపా కటాక్షాలని పొందవచ్చు. సో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ శివాలయాన్ని, ఇక్కడ ఉన్నటువంటి మచిలేశ్వర స్వామి అలాగే వీరభద్ర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాము. అలాగే ఇలాంటి చిన్నదనే కాకుండా ఇక నుంచి మన దగ్గరలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ కూడా మీకు పరిచయం చేస్తూ అలాంటి అనేక విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు డివైన్. నేను మీ సుజాత.